కళ్ళు కళ్ళు ప్లస్ చేసిందేంటి ఇతను తీసుకొస్తా అని చెప్పి నువ్వు పెళ్లి చేసుకుంటావు వదలరా నేనే కావాలని ఇతను పెళ్లి చేసుకుంది లేదంటే మీ మాయ ఎవరికి నుంచి కట్టబెట్టేసేటట్టున్నాడు పైగా ఈవిడ ఎమోషన్ ఏ కుక్కనైనా పెళ్లి చేసుకుంటే స్టేట్మెంట్ ఇచ్చింది ఆ కుక్కని నేను అయ్యాను నేను పెళ్లి చేసుకున్నాను కాబట్టి ఇవాళ గీత నీకు అప్పచెప్పగలుగుతాను లేదంటే ఈ పాటికి ఏ అత్తారింట్లోనే ఉండేది నువ్వు నన్ను అనవసరం కొట్టావు సారీ ఓకేలేరా మీరు ఫస్ట్ ఇక్కడ నుంచి ఎస్కేప్ అయిపోయి ఇక్కడ ఉంటే చాలా డేంజర్ మీరు అసలు ఇండియాలోనే ఉండదు యూఎస్కి వెళ్ళిపోండి అక్కడ శాంతి దగ్గర పాస్పోర్ట్స్ టికెట్స్ రెడీగా ఉన్నాయి మీరు హైదరాబాద్కి వెళ్ళిపోయిన వెంటనే ఫ్లైట్ తీసుకుని వెళ్ళిపోండి మీరు అక్కడే కొనాలి ఉండండి అన్నీ సర్దుకుంటాయి మిగిలినంతా నేను చూసుకుంటాను నువ్వు వెళ్ళి బ్యాగ్ తీసుకురా సారీ ఆర్య నేను తప్పుగా అర్థం చేసుకున్నాను అదంతా సరే తాపు మాట్లాడుకోవచ్చు ముందు మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి మీకు ఉంటే చాలా డేంజర్ సరేండి ఇటు త్వరగా ఈత కనపడటం లేదు ఏడకి పోయినాదో తెలియదు నీకేమన్నా తెలిస్తే మీ మామ ఈ నెంబర్కి ఫోన్ చేయమనండి ఆయన హాయ్ డాడీ హాయ్ స్వీట్ హార్ట్ ఇంకా రాలేదంటే నేను ఎదురు చూస్తున్నాను దాదా దాదా సాంబార్ రెడీ అయిపోయింది టేస్ట్ చూద్దు కానీ నాకు మూడ్ బాగాలేదు డాడీ తర్వాత చూస్తా ఏమైంది నాన్న నువ్వు వెళ్ళిన మ్యాచ్ సెటిల్ కాలేదా అయింది డాడీ మరింకేంటి నేను అనుకున్నట్టు కేకే చెడ్డవాడు కాదు చాలా మంచివాడు తనకింకా మంచి మ్యాచ్ రావాలి తనేమో తొందరపడి ఓకే అనేశాడు హలో మేము సిరిపురం నుంచి మాట్లాడుతున్నాం విజ్జి గారు ఉన్నారా తను నిద్రపోతుంది ఏదైనా అర్జెంటా పొద్దున మా చెల్లెలకు పెళ్లి సంబంధం తీసుకొచ్చిందండి దాని గురించి మాట్లాడమని తెలుసు చెప్పండి మా చెల్లెలతో మేమే పళ్ళకి సత్తుంటే ఆ కృష్ణ వచ్చి కట్నం అక్కర్లేదు తెల్లారుజామున ఆకుపని చేసుకుంటానంటే ఇంత ఆస్తిపరుడికి ఇదేం కర్మ అని డౌట్ వచ్చి ఎంక్వైరీ చేసేవండి అందరూ ఏమని చెప్తున్నారో తెలుసా ఆడు పెట్టే మిలిటరీ రూల్స్ కి రెండో రోజే మీ చెల్లి పారిపోయి వచ్చేద్దని చెప్తున్నారండి అందుకనే ఈ సంబంధం అక్కర్లేదని చెప్తామని ఫోన్ చేశాను సర్లేండి నేనే డైరెక్ట్ గా మాట్లాడుకుంటాను ఓకే విద్య లే ఏంటి నీకు గుడ్ న్యూస్ ఏంటది కేకే నచ్చలేదని అమ్మాయి వాళ్ళు ఫోన్ చేశారు వాట్ నిజమా అవును డాడీ నాకు ఆకలి దంచేస్తుంది పద పద నాకు అర్థమైందిరా నేను చచ్చేలోపు నీకు పెళ్లి కాదు 5 ఏళ్ల క్రితమే చెప్పాను ఆ కమ్మం పిల్లని చేసుకోరా అని విన్నావా ఆవిడ గారు పెరుగన్నం తిన్నాక వేళ్ళు ఆపుకుందట అది ఈయన గారికి నచ్చలేదు అలా నాకు కూడా బామ్మగారు నార్మల్ మీరేం ఫీల్ అవ్వకండి సార్ వాజ్పేయికి పెళ్ళైందా అబ్దుల్ కలాంకి పెళ్ళైందా జయలలితకి పెళ్ళైందా అంతెందుకు సార్ నాకు పెళ్ళైందా గొప్ప వాళ్ళు అవ్వాలంటే పెళ్లి చేసుకోకూడదు సార్ నారా చంద్రబాబు నాయుడుకి పెళ్ళైందా అయింది సార్ అనిల్ అంబానీకి పెళ్ళైందా అయింది సార్ రజనీకాంత్కి పెళ్ళైందా అర్థమైంది సార్ హరరే హరరే మనసే వాట్ కేక్ ఏంటి నీకు ఇష్టమా ఇష్టమా హలో ఏంటి ఈ టైంలోనా
రమ్మను. ఎల్లో ట్యూలిప్ ఫ్లవర్స్ 4 hours నుంచి వెతుకుతున్నాం, ఎక్కడా దొరకలేదండి. ఎన్ని బొకే షాపుల వాళ్ళు నిద్ర లేపునా లేవన్నారు. లక్కీగా ఓ 5-star హోటల్ దొరికాయి. మనం చేసేది మంచి పని అయినప్పుడు దానికి మంచి ముహూర్తం చూడక్కర్లేదని మా డాడీ చెప్పారు. మీరంటే నాకు చాలా ఇష్టం. మీతో జీవితాంతం గడపాలని ఆశపడుతున్నాను. చేసుకో చేసుకో. One second. విద్య, నేను ఈరోజు ఇంత సంతోషంగా ఉన్నానంటే దానికి కారణం నువ్వే. నీతో జీవితం పంచుకోవాలని ఎన్నిసార్లు అనుకున్నానో చెప్పలేను. కానీ నేను కలిసిన ప్రతిసారి మీ మీద పెరుగుతున్న గౌరవం నన్ను ఆపేసింది. బట్ టుడే యు నో you're really with me. Please be the love of my life. Will you marry me? Yes. Thank you. కళ్ళు కళ్ళు ప్లస్. అరే ఇది మోటార్ సైకిల్స్ బావా, ఇది మనుషులు కూడా కొత్త పెట్టేసుకుంటుంది బావా. మంచిదే కదరా, ఇబ్బంది వస్తే నీ మెళ్ళ కూడా బిల్డ్ ఇచ్చు. నువ్వు పని చూసుకోవా. అదే పదా ధనలక్ష్మి, ధనలక్ష్మి ముందు బయటకు వచ్చి మన సరుకు చూడ, తర్వాత సోక్సేద్దు కానీ. ఓ ధనలక్ష్మి, అబ్బయ్యా వచ్చేసినా. ఎట్టుంది ఇది? కేక నువ్వు ఊపితే చాలు స్టేట్ స్టేట్ అంతా నీ కొంప ముందు. అట్ట అనబాకబ్బయ్యా, నాకు సిగ్గెక్కువ. రే ఆంధ్ర పోండి, అభయ్ వచ్చాడు. రే నువ్వు వెళ్ళి ఆ సరుకు చూడు. రా అబ్బయ్యా, కూర్చో. ఒరే ఒరే ఒరే, ఎంత పెద్ద మూటో. అవునే, పిలిచిన వెంటనే బయటేసుకోకుండా వచ్చేసావేంటి? నీ పిలుపు వినబడితే చాలా అబ్బయ్యా, కాలు చేయి ఆడి దునుకో. నగలు డబ్బు కలిపి 3,210,000 రూపాయలమ్మా. మొదలెట్నా? ఎట్టు అబ్బయ్యా, నేను మీకిచ్చింది హాలికి 1,00,000, పూలకి 1,00,000, డ్రెస్సులకి 70, పోస్టులకి 50, మొత్తం 320. మీరే నాకు 20 బాకీ. వామ్మో వామ్మో, నీవన్నీ దొంగ లెక్కలు. నువ్వు మోసమే, నీ లెక్కలు పెట్టే మోసమే. నేను ఒప్పుకోను. అబ్బయ్యో, బతకడానికి వ్యాపారం గాని నాకు అస్సలు మోసం చేయడమే రాదు. నిజం అబ్బయ్యా. నోట్లో ఎలు పెట్టినా కొరకలేవే అనేవాడు మా నాయన. అన్ని కానీ వేలు పెట్టా, ఇక్కడ దాకా కట్టు. అమ్మా, ఇంత చిన్న పెట్టే అంత పెద్ద మూట మింగేసిందా? దిస్ బాక్స్ ఇస్ వెరీ డేంజరస్. సంథింగ్ రాంగ్ ఇన్సైడ్ అండర్ గ్రౌండ్ ఫింగర్ ప్లే. సెకలు పెడుతున్నారు సెకలు. ఆహాహాహా, డబ్బు కావాల్సి వస్తే చేతులు కట్టుకుని వస్తారు, ఇచ్చేటప్పుడు మాత్రం ఏడుస్తూ ఇస్తారు. ఈసారి ఒప్పన్న కొంపగరంరా చెప్తాను. అడన్న దాంట్లో తప్పే ఉంది. వడ్డీ మీద వడ్డేసి చిప్ప చేతిలో పెట్టావు కదా. నాది లెక్కంటే లెక్కే. అదే ఆ లెక్కలోనే పెద్ద బొక్కుందనేది. నా పెట్టే తప్పుడు లెక్కలు చెప్పదబ్బయో. నేను నమ్మనమ్మో, పెద్ద తెరకాసు జరుగుతుంది అక్కడ. తప్పో ఒప్పో మన లెక్కలు మనమే చూడాలి. చూసుకో. చూస్తామని మాకు భయం ఏంటి? అదేందబ్బయ్యా అక్కడ చేపెట్టావు? అక్కడ ఉండేది ఉత్తి పెట్టేననుకున్నానమ్మే. మరి చిన్న పిల్లోళ్ళ ఏం తెలియనట్టు చెప్తుండావే. అమ్మ తోడు, ఆ లొకేషన్ నాకు కొత్త. ఏదైనా నువ్వు చేసింది తప్పబ్బయ్యా. సారీ. ఈ విషయం 10 మందికి తెలిస్తే నా బతికేమైపోద్ది. ఇంత పెద్ద విషయం 10 మందికి చెప్తానా? నీ పెట్టి నువ్వే పెట్టేసుకో.
కళ్ళు కళ్ళు ప్లస్ బ్యూటిఫుల్. రాము, నేను అక్కడికి వెళ్ళి స్నానం చేస్తాను. నేను కూడా వస్తున్నా, పద. చంపేస్తాను రే, పోదాం పద. నువ్వెక్కడికి? స్నానానికి. గోయా. ఓకే. ముట్టాయి కూడా ఇంకెంత దూరం అబ్బాయి? ముసలి వాగు దాడితే వచ్చేస్తుంది బాబాయ్. ముసళ్ళ వాగా అంటే దాంట్లో మొసళ్ళు ఉంటాయా? అంటే దాంట్లో మనం దిగి నడవాలా? దిగకపోతే బాగా ఇలా దాడతాం. నేను వెనక్కి వెళ్ళిపోతే నీకేమైనా అభ్యంతరమా? ఏమీ లేదు, కానీ వెనక్కి వెళ్తే పులులు ఉంటాయి. పులులు బెటరు, ముసళ్ళు బెటరు, నువ్వే తెలుసుకో. గట్టిగా పులులు వస్తాయి, ఇది బెటర్. నీ సైజుకి సైట్. అరే నా బట్టలు. ఏంటి ఈ కోటి ముడ నా బట్టలు తీసుకెళ్ళి చూడు. ఈ డామిడి ఇవ్వు. మధు మధు ఇటు రావద్దు. రాకుండా నీ బట్టలు వేస్తాను. కళ్ళు మూసుకుని ఒక కడుగు వెనకేస్తురా, బట్టలు తీసుకుంటాను. ఓకే. ఇంకా ఎన్ని అడుగులు? 2 అడుగులు. 1 2. అలాగే ఇవ్వు. తీసుకో. కొంచెం వెనక్కి రా. దేవుడు కళ్ళు కళ్ళు ప్లస్. సడన్ గా గొడన్నారు. బామ్మగారు మొక్కు అబద్ధం కదా? అవునండి. మరి మీకు సర్ప్రైజ్ ఇద్దామని. నా లైఫ్ సర్ప్రైజ్ అయిపోయింది. అయ్యో ఐఎమ్ సారీ అండి, అంటే నా ఉద్దేశం అది కాదు. ముందు మీరు డిప్రెస్ అవటం మానండి, అంతా మంచి జరుగుతుంది. మీరు చాలా మంచివారండి. అసలు మీరు చేస్తున్న హెల్ప్కి ఎలా థ్యాంక్స్ చెప్పాలో అర్థం కావట్లేదండి. మీరు ఏమనుకోకపోతే మిమ్మల్ని ఒకటి అడగచ్చా? పర్లేదండి, అడగండి. ఒకవేళ సడన్గా కిషోర్ మీకు ఎదురయ్యాడు అనుకోండి, మీరేం చేస్తారు? చంపేస్తాను. గుడి చేసింది. మీరు టైంని బాగా నమ్ముతారు కదండి. ఏంటి సడన్గా? ఏం లేదు, ఇప్పుడు నా టైం. ఐఎమ్ రియలీ సారీ మహాలక్ష్మి. ఆ రోజు సరదాగా నేను ఏడిపిద్దామని నిజం చెప్తాను. ఆ రోజు సాయంత్రం హాస్టల్కి వచ్చాను, కానీ అప్పటికే నువ్వు
నువ్వు తప్పు. రారా ఇక్కడికి, రారా. ఏంట్రా ఏమనుకున్నా? అనుకున్నావా? జోక్లేస్తావా? నాతో జోక్లేస్తావా? వెన్న పెట్టి అనుకున్నావా? I'm sorry, Ma Lakshmi. Sorry, Ma. Sorry, Ma. Sorry, Ma. Really sorry, Ra. I'm sorry, Ma Lakshmi. I'm sorry, Ma. Hey, stop crying, Ra. I'm sorry, Ra. I love you. సరిగ్గా గంట టైం ఉంది. గుడి వెనకాల వెయిట్ చేస్తాను. ఎవ్వరు చూడకుండా జాగ్రత్త పడండి. నువ్వు వెళ్ళనయ్యా. కళ్ళు కళ్ళు ప్లస్